వెల్కమ్ బ్యాక్ టు న్యూస్. కాకినాడ జిల్లా ఏలేశ్వరం మండలం ఎర్రవరంలో ఆస్తి కోసం వృద్ధురాలిని కోడళ్లు వేధిస్తున్న ఘటన కలకలం రేపుతోంది. బాధితురాలిని గదిలో బంధించి బాత్రూం తాళాలు వేసి బయటకు వస్తే చంపేస్తామని బెదిరిస్తున్నారని కుటుంబం సభ్యులు ఆరోపిస్తున్నారు. పెద్ద కొడుకు మరణం తర్వాత కష్టాలు మొదలయ్యాయని, రెండో కొడుకు భార్యతో పాటు మరో కోడలు కలిసి చిత్రహింసలకు గురి చేస్తున్నారని బాధితురాలు వాపోయింది. వేధింపులు భరించలేక కూతురుని పిలిపించుకుని బయటకు వచ్చిన ఆమె తమకు రక్షణ కల్పించి న్యాయం చేయాలని అధికారులను కోరుతోంది. బాధ పెట్టేసండి. ఇప్పుడు ఆవిడకి సంబంధం మరి ఆస్తులంటే మరి తల్లిదండ్రులు చూస్తేనే కదండి ఆస్తి వస్తుంది. ఆవిడకి ఏమీ లేకుండా మరి ఆస్తి ఎలాగొస్తుందండి? గదిలో ఉన్నారు కదా, పోలే నన్ను ఆవిడ ఇంట్లోంచి బయటకు వెళ్ళిపోమని పెడుతుందండి. నన్ను మనశ్శాంతిగా బతకనిస్తారో ఎప్పుడు చంపేస్తారో కూడా తెలియదు. అందుకనేసి ఇంట్లోంచి వెళ్ళిపోమంటున్నారు. లేదు ఆవిడ జోలికి వెళ్ళకుండా ఆ దొడ్డు కానీ ఈవిడ కానీ సంబంధం లేదండి. ఈవిడ సమస్య మా సమస్య కింద చేసేస్తుందండి. మమ్మల్ని ఫోన్ చేసి చెప్తుందండి. మా ఇల్లు వెళ్ళి మేము హాస్పిటల్లో జాయిన్ చేసేవాడి. మా నాన్నగారు చుట్టం చూపు కింద కూడా రాలేదండి. అలా గెస్ట్ కింద మీరు వచ్చిన సేపు వచ్చి వెళ్ళిపోయారండి. మళ్ళీ ఎలా వచ్చారనుకున్నారు? హాస్పిటల్కి వచ్చండి. నర్సుని ఏటి తెగులు ఎప్పుడు పోతాడో అని వాళ్ళకి ధన్యవాదాలు. నేను మా అమ్మగారికి రక్షణ కల్పించమని ఇద్దరు కోడళ్ళు చాలా బాధ పెడుతున్నారండి. రక్షణ